ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. వన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది గణపతి లేదా వినాయకుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చవితి రోజున వస్తుంది. సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వినాయకుడు విఘ్నేశ్వరుడిగా పిలువబడతాడు. అంటే విజ్ఞానానికి, సంపదకు, శుభారంభానికి, విఘ్నాల అడ్డంకులను తొలగించేందుకు ప్రాతినిధ్యం వహిస్తాడంటారు. ఈ పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. భారతీయుల హృదయాల్లో విశేష స్థానం కలిగిన పండుగ వినాయక చవితిని ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గోవా, ఒరిస్సా రాష్ట్రాలలో ఈ పండుగను ఎంతో ఆర్భాటంగా జరుపుకుంటారు. వినాయక చవితి సామాజిక సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తుంది. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. వినాయకుడు జ్ఞానం, బుద్ధి, సంపద, సమృద్ధి యొక్క దేవుడు. ఏ కొత్త పనినైనా ప్రారంభించే ముందు వినాయకుడిని పూజిస్తారు. ఎందుకంటే ఆయన అడ్డంకులను తొలగిస్తాడని భక్తుల నమ్మకం. ఈ పండుగ సమయంలో భక్తులు గణపతిని పూజించి తమ జీవితంలో విజయం, శాంతి, సంతోషం కోసం ప్రార్థిస్తారు. వినాయక చవితి సామాజిక సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తుంది. ఈ పండుగ సమాజంలోని అన్ని వర్గాల వారిని ఒకచోట చేరుస్తుంది. ప్రజలు కలిసి పండల్స్ ఏర్పాటు చేస్తారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పర్యావరణ స్పృహను పెంపొందించుకునేందుకు ఇటీవల కాలంలో మట్టి వినాయక విగ్రహాలు వాడటం పెరిగింది. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. పురాణాల కథల ప్రకారం పార్వతీదేవి అభ్యంగన స్నానం ఆచరించేందుకు సన్నద్ధమవుతారు. అయితే ఆ సమయంలో కాపులా ఉండేందుకు ఎవరూ లేకపోవడంతో పార్వతీదేవి పసుపుతో ఓ బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోశారు. అప్పుడే ఆమె స్నానానికి వెళుతూ గణేశుని కాపలాగా ఉంచి ఎవరూ లోపలికి రాకుండా చూడాలని ఆదేశిస్తారు. తల్లి చెప్పిన మాట ప్రకారం గణేశుడు గుమ్మం వద్ద కాపలాగా ఉంటాడు. ఆ సమయంలో శివుడు బయట నుంచి తిరిగి వస్తాడు. శివుడు రాగా గణేశుడు ఆయనను లోపలికి అనుమతించలేదు. గణేశుడు ఎవరన్న విషయం తెలియక కోపంతో శివుడు అతని తలను తొలగించాడు. పార్వతీదేవి దుఃఖంతో శివుణ్ణి, గణేశుణ్ణి బ్రతికించమని కోరింది. శివుడు ఒక ఏనుగు తలను గణేశునికి అనుసంధానించి ఆయనకు జీవం పోశాడు. అప్పటి నుంచే గణేశుణ్ణి గణపతి, వినాయకుడు, విఘ్నేశ్వరుడు వంటి పేర్లతో పూజలు అందుకుంటున్నారు. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. వినాయక చవితి రోజున ప్రజలు తమ తమ ఇళ్లలో లేదా నివాసిత ప్రాంతాల్లోని వీధులలో మండపాలను ఏర్పాటు చేసుకుని గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. గణేశునికి గణపతి అష్టకం, గణేశ స్తోత్రం చదువుతూ కుడుములు, పాయసం, పులిహోర వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. గణేశుని పూజలో 21 పత్రాలతో చేసిన పత్రి పూజ విశేషం. పత్రి అంటే గణేశుడికి ఇష్టమైన ఆకులు. వినాయక చవితి పండుగను సమాజంలో ఐక్యత, సామరస్యతకు చిహ్నంగా భావిస్తారు. ఈ పండుగ సమాజంలోని అన్ని వర్గాల వారిని ఒకచోట చేరుస్తుంది. ప్రజలు కలిసి పండల్స్ ఏర్పాటు చేసి అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను ప్రజల్ని స్వాతంత్ర ఉద్యమానికి ఏకం చేయడానికి ఉపయోగించారని అంటారు. అప్పటి నుంచే ఈ పండుగ ప్రజల మధ్య సామాజిక చైతన్యం నింపే పండుగగా మారింది. పండుగ ముగింపున అంటే గణేశుణ్ణి 1, 3, 5, 7 లేదా 11 రోజుల పూజలందుకున్న తర్వాతే గణేశ విగ్రహాన్ని నీటిలో నిమజ్జిస్తారు. ఇది జీవన చక్రాన్ని సూచిస్తుంది. అంటే పుట్టింది భూమి నుంచి, తిరిగి అదే భూమిలోకి వెళతామనే భావన ఈ విసర్జన కార్యక్రమంలో
ప్రతిఫలిస్తుందని పండితులు అంటారు. చవితి చంద్రుణ్ణి చూస్తే వారికి నీలాప నిందలు తప్పవని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. ఈ సంఘటనకు కూడా ఒక కథనం పురాణాల్లో ఉంది. అదేమంటే, ఒకసారి గణేశుడు తన వాహనమైన ఎలుకపై ప్రయాణిస్తూ ఉండగా చంద్రుడు ఆయన రూపాన్ని చూసి నవ్వాడు. దీంతో కోపంతో గణేశుడు చంద్రుణ్ణి శపించాడు. ఎవరైతే నువ్వు నవ్విన రోజు అంటే భాద్రపద శుక్ల చవితి నాడు నిన్ను చూస్తారో వారు అపనిందలు ఎదుర్కొంటారని శపించారట. అందుకే గణేష్ చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని నమ్మకం. ఈ శాపాన్ని తొలగించడానికి గణేశుడు ఒక షరతు పెట్టాడు. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసిన వారు స్యమంత పాఖ్యానం విన్నట్లయితే శాపం నుండి విముక్తి పొందుతారని తెలిపారట. ఈ కథ గణేశుడి శక్తిని, గౌరవం యొక్క ప్రాముఖ్యతను, శాప విముక్తి కోసం భక్తి యొక్క మార్గాన్ని చూపిస్తుంది. ఓం గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః. వినాయక చవితి ఒక శుభారంభానికి సంకేతం. ఈ రోజున గణేశుణ్ణి పూజించడం ద్వారా భవిష్యత్తులో ఏర్పడే విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం. వినాయకుడి ఆశీర్వాదంతోనే విద్య, ఉద్యోగం, వ్యాపారం తదితర రంగాల్లో విజయం సిద్ధిస్తుందని నమ్మకం ప్రజల్లో ఉంది. వినాయక చవితి భక్తి, సంస్కృతి, సామాజిక బాంధవ్యాన్ని మిళితం చేసే పండుగగా, అడ్డంకులను అధిగమించి జీవితంలో కొత్త ప్రారంభాలను స్వాగతించే సందర్భాలుగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఓం